దినమంతా కష్టపడి సాయంత్రానికి భర్త ఇంటికి వస్తే నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఈ మధ్య గ్యాపులో ఏడు. నువ్వెంత భక్తురాలివైతే, అంత ఆత్మీయురాలివైతే, అంత ప్రార్థనాపరురాలివైతే, ఆయన ఆఫీసుకు పోయిన దగ్గర నుండి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చిన దాకా ఏడో నీ ప్రార్థన. కానీ భర్త వచ్చేసరికి చక్కగా పిల్లల్ని సిద్ధపరచుకొని నువ్వు శుభ్రంగా స్నానం చేసి క్రమంగా ఉండి కాస్త ఆయన తినడానికి ఇష్టమైనవేవో సిద్ధపరిచి ఆయన వచ్చేసరికి నువ్వు దేవుని సంబంధివి, ఈలోపు దేవునితో నువ్వు సమయం గడుపుకొని నీ భర్త యజమానుడు వచ్చేసరికి శుభ్రంగా ఉండి ఆయన్ని స్వాగతించి ఆయన పలకరించి కాస్త టీయో కాఫీయో ఆయన మొహాను కొట్టి కాస్త మంచి చెడు మాట్లాడాలా. అప్పుడు దాకా ఏమో పనికిమాలిన పెత్తనాలన్నీ చేసి పాపం కష్టపడి ఆ భర్త ఇంటికి వస్తే గదిలోకి పోయి ముసుకేస్తుంది. స్తోత్రం 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 స్తోత్రం, గ్లోరీ 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 గ్లోరీ. ఒరే నీ గ్లోరీ సావా, ఇదేమి గ్లోరీ? గోరియా గ్లోరియా? నువ్వేమో గ్లోరీ, మీ ఆయనకేమో గోరీ. ఇది ఎవరు చెప్పారు నీకు ఈ పద్ధతి? ఇప్పుడు కొంతమందికి ఆత్మలో మండిద్ది. అసలేంది దేవుడితో గడిపితే ఏంది తప్పు అంటాడంది. మళ్ళీ చెప్తున్నా, మైండ్ దగ్గర పెట్టుకొని నేను చెప్పేటప్పుడు దేవుడితో గడిపితే తప్పని ఇవ్వడంలా నేను అల్లా. మంచే, దేవునితో గడపటం మంచే, కానీ ఇంటి వారిని నిర్లక్ష్యం చేస్తే అవిశ్వాసి కన్నా చెడ్డవారు. మరి దాని సంగతి ఏంది? అది దేవుడే రాయించింది. మరి నీ బిడ్డల సంగతి ఏంది? భర్త సంగతి ఏంది? వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగొద్దా? వాళ్ళ బాధ్యత నెరవేర్చవా? ఇంటినేమో సైతానికి అప్పచెప్పి లోకాన్ని ఉద్ధరించుదామని బయలుదేరా భక్తురాలా. ఇంటిని, భర్తని, పిల్లల్ని సైతానికి అప్పచెప్పి లోకాన్ని బాగా ప్రపంచకాన్ని ఉద్ధరిద్దామని బయలుదేరింది. జాగ్రత్త.